హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చయోటి కర్రీ చేసి చూపిస్తానండి. ఇట్స్ డిఫరెంట్ నేమ్, డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ ఇదేంటంటే మనకి లైక్ బాటిల్ గార్డు కుకుంబర్ లానే ఉంటుందండి. చూసారు కదా, మనకి జామకాయలా కనిపిస్తుంది కదా. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫీల్ చేసుకోవాలి. ఇది కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ నేనైతే గ్రీన్ చిల్లీ ఒక 3 తీసుకున్నానండి, 2 టమాటోస్, ఒక 3 ఆనియన్స్. ఇప్పుడు దానిపైన ఉన్నటువంటి ఫీల్ చేసేసుకొని పీసెస్ కట్ చేసేసుకున్నాము. దీనిలో ఏంటంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందండి. మనకైతే బాటిల్ గార్డ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కుకుంబర్ కానీ, లేదంటే వీటిని మనం సలాడ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చండి. పీసెస్ కట్ చేసేసుకొని రాగా అయినా తీసుకోవచ్చు. కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనిలో విటమిన్స్, మినరల్స్ ఎక్కువ ఉంటాయండి. లో క్యాలరీస్కి డైట్‌లో ఉన్నవాళ్ళు కానీ, కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు గానీ తీసుకోవటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మనకు స్కిన్‌కి గూడా గ్లోనెస్ ఉంటుంది. వింటర్ సీజన్‌లో ఎక్కువ తీసుకున్నామంటే బావుంటుందండి. ఎందుకంటే మనం జనరల్‌గా వాటర్ ఎక్కువ తీసుకోం కాబట్టి, చల్లగా ఉంటుంది కాబట్టి, ఇలాంటి వెజిటబుల్స్ తీసుకుంటే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇలా ఫీల్ చేసిన తర్వాత కట్ చేసేసుకొని, దీనిలో మిడిల్ ఒక చిన్న సీడ్ ఉంటుందండి. చూసారా? ఆ సీడ్‌ని మనం తీసి పక్కన పెట్టేసేసుకొని పీసెస్ కట్ చేసుకోవాలి. చూసారా? ఒక సీడ్ కనిపించింది కదా! దాన్ని పక్కన పెట్టేసేసుకొని మనం లైక్ సొరకాయలానే చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న తర్వాత కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. చూడటానికైతే చాలా బావుందండి. నేను పచ్చిది కూడా తిన్నాను. నార్మల్‌గా మనం సలాడ్స్‌లోకి అయితే బావుంటుంది టేస్ట్. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చల్లగా మంచిగా కడుపు నిండినట్టుగా కూడా ఉంటుందండి డైట్‌లో ఉన్నవాళ్ళు తీసుకుంటే గనక. దీన్ని ఫ్రై కూడా చేశాను నేను. అది కూడా మీకు వీడియో షార్ట్‌లో పోస్ట్ చేస్తాను. ఇది ఖచ్చితంగా ఇలా కొంచెం మనకి డిఫరెంట్‌గా దొరికే వెజిటబుల్స్ తిన్నామంటేనండి, మనం గుడ్ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి అన్ని వెజిటబుల్స్ అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. సో, తప్పకుండా మనం ఎక్కడైనా వెజిటబుల్స్ ఇదైతే నేను హైదరాబాద్ లులు మాల్‌లో చూసానండి. సో, నేను అందుకే తీసుకున్నాను. ఇలా ఒక 3 ఆనియన్స్, ఇది ఆల్రెడీ కొంచెము స్వీట్‌గా ఉంటుంది కాబట్టి నేను అంటే మరీ స్వీట్‌గా ఉండదు. సొరకాయలా ఉంటుంది టేస్టు. కాబట్టి కొంచెం ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. టమాటోస్ వేసుకోవటం వల్ల మంచి స్పైసీగా అనిపిస్తుందండి. గ్రీన్ చిల్లీ కూడా తీసుకుంటే, గ్రీన్ చిల్లీ కూడా కొంచెం స్పైసీగా ఉన్నయి తీసుకోండి. కారం కన్నా కూడా కొంచెం గ్రీన్ చిల్లీ పోపులో వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. పీసెస్ అన్నీ మనం ఇలా కట్ చేసి పెట్టుకుందాం. ఎప్పుడైనా ఎక్కువ వెజ్ కర్రీస్ తినటానికి ప్రిఫర్ చేయండండి. అంటే నాన్ వెజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వీక్లీ ట్వైస్ తిన్నా, ఇలా వెజ్జెస్ తింటానికి మన డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదు. ఏ హెల్త్ ఇష్యూస్ రావండి. మన గట్ హెల్త్ బావుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఎప్పుడైనా కూడా మీరు అదొక్కటే మనకున్న ఇండికేషన్ ఏంటి అంటే, ఈ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫ్రీ మోషన్ అవ్వకుండా ఉండటం ఇలాంటివి ఏమైనా వచ్చినాయనంటే ఖచ్చితంగా ఏదో హెల్త్ ఇష్యూ వస్తది. ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉంటే. ఇలాంటి వెజిటబుల్స్ మనం ఎక్కువ తీసుకున్నట్టయితే ఫ్రీక్వెంట్‌గా చాలా బావుంటుందండి. అటువంటి ప్రాబ్లమ్ మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఇండైజెషన్ వల్ల వారికోసిస్ కూడా వస్తాయండి. సో, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అరికాళ్ళ మంటలు ఇలాంటివన్నీ గూడా వస్తాయి ఇండైజెషన్ వల్ల. సో, మనం అట్లాంటివన్నీ రెక్టిఫై చేసుకోవాలంటే ఇలా మంచి వెజిటబుల్స్ తీసుకోవటం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ ఏదైనా తీసుకోండి, మీరు రిఫైండ్ ఆయిలా, సన్‌ఫ్లవర్ ఆయిలా, లేదంటే గ్రౌండ్‌నట్ ఆయిలా, కోకోనట్ ఆయిల్ అయినా పర్వాలేదు. పోపు గింజలు వేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఎప్పుడైనా హెల్తీగా ఉండాలి, కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే మెయిన్ ఫుడ్‌తో పాటు ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటూ ఉండాలి. నెక్స్ట్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. రైస్ కన్నా ఎక్కువ క్వాంటిటీ కర్రీ తీసుకోవాలండి. ఇలా కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాం గదా! ఇది కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి పీసెస్ వేసుకుందాం. ఎక్కువ కర్రీ క్వాంటిటీ తినాలి అనంటే ఏం చేయాలి మనము? స్పైసీనెస్ తగ్గించుకోవాలి. అప్పుడే గదా ఎక్కువ క్వాంటిటీ తినగలుగుతాము. దీంట్లో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చెప్పాను గదండీ! కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది గాబట్టి, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బావుంటుంది టేస్ట్. మరి అంత చప్పగా అనిపిచ్చదు. ఇది కూడా వేగే వరకు వెయిట్ చేద్దాం ఒక 1 మినిట్. ఏ ఇంగ్రీడియెంట్ వేసినా కూడా ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వనిస్తే ఆ ఫ్లేవర్ పచ్చి వాసన పోయి బావుంటుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పీసెస్ వేసుకుందాం. నాకది చూడగాలనే జామకాయ అనుకున్నానండి నేను యాక్చువల్‌గా. దాని షేప్ గాని అలానే ఉంది. దాని నేమ్ చూసిన తర్వాత కర్రీ అయితే సూపర్ అండి. రోటీకి గాని, చపాతీకి గాని, రైస్‌కి గాని ఎక్సలెంట్‌గా ఉంది. ఇలా మిక్స్ చేసి ఒక 1 మినిట్ మూత పెడితే బాయిల్ అవ్వటం కూడా చాలా ఈజీగా సాఫ్ట్‌గా అయిపోతుందండి.
ఇంత సాలిడ్‌గా కనిపించినా కూడా త్వరగా బాయిల్ అయిపోతుంది. ఇలా కొంచెము మనం ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత మన కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుందాం. ఇలా మొత్తం ఈవెన్‌గా మిక్స్ చేసుకుంటే ఏంటంటే, ఆ స్పైసెస్ అన్నీ కూడా పీసెస్‌కి పడతాయండి. మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టేసేసుకుందాం. చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇలా స్టీమ్‌తో బాయిల్ అయితే వాటర్ అనేది అసలు వేయొద్దండి ఏ కర్రీలోనైనా. ఇలా మూత పెట్టేసుకుంటే ఆ స్వెట్ తోటే బాయిల్ అయిపోతుంది. ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక 2 టమాటోస్ తీసుకున్నాం గదండీ! బిగ్ సైజ్‌వి అవి కట్ చేసి వేసుకున్నాము. ఈ టమాటోస్ వేసుకోవటం వల్ల చాలా అంటే మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం పుల్లగా అలా ఉంటుంది కదా! చాలా బావుంటుంది. కలర్ చూడ్డానికి బావుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చూసారా అలా ప్రెస్ చేస్తే అంటే పీస్ కట్ అయిపోతుంది. చక్కగా కుక్ అయిపోయిందన్నట్టు. ఇప్పుడు సొరకాయ అయితే మనకి ఎలాగ ఈజీగా సొరకాయ, దోసకాయ ఎలా ఈజీగా కుక్ అవుతుంది. ఇది కూడా అలా అండి. ఇది కూడా ప్లాంట్ కూడా అలానే ఉంటుందండి. తీగ జాతికి చెందిందే కాబట్టి ఎప్పుడైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేవి ఏంటి అనంటే, అంటే లో క్యాలరీస్ ఉండేవి కూడా ఏంటి అంటే, ఎక్కువ మనం తీసుకోవాల్సినవి కూడా తీగ జాతికి చెందినవండి. సొరకాయ గానీ, బీరకాయ గానీ, చిక్కుడుకాయ కానీ, ఇలా దోసకాయ కానీ, కీరా కానీ, ఈ చయోటి కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే తీగతో పండినవి కాబట్టి లో క్యాలరీస్ ఉంటే మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసి రెడ్ చిల్లీ పౌడర్ కూడా టేస్ట్‌కి సరిపడా వేసుకొని, పచ్చి ధనియాల పౌడర్ వేస్తానండి. నేనేం మసాలా వేయలేదు. అలా వేస్తేనే బావుంటుంది. నెక్స్ట్ ఫైనల్‌గా మనం కొత్తిమీర చల్లేసేసుకుంటే, మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది గదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి మనం ప్రతిదీ అలవాటు చేయాలండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అలవాటు చేస్తేనే వాళ్ళకి హ్యాబిచ్యూడ్ అవుతుంది. లేదు అంటే మనం ఆల్ ఆఫ్ సడెన్‌గా పెడితే వాళ్ళేం పెద్దగా ఇంట్రెస్ట్ చూపిచ్చరు. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.